డైరీ ఫామ్ పెట్టడానికి మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే, లైక్ ల్యాండ్, వాటర్, వర్కర్స్, మనీ ఎన్ని ఉన్నా సరే, యానిమల్ సెలక్షన్ ఫెయిల్యూర్ అయితే మన డైరీ ఫామ్ ఫెయిల్యూర్గానే మిగిలిపోతుంది. సో మన డైరీ ఫామ్ జర్నీలో అయితే యానిమల్ సెలక్షన్ డే అయితే వచ్చేసింది. సో నేనైతే హైదరాబాద్లో ఉన్న మజర్ డైరీ ఫామ్కి అయితే నేను విజిట్ అయితే చేశాను. ఇక్కడ 100+ యానిమల్స్ అయితే ఉన్నాయి. బ్రీడ్ వచ్చేసి ముర్రా, బన్నీ, జాఫరాబాదీ బ్రీడ్ అయితే ఉంది. బ్రీడ్లో కూడా టాప్ క్వాలిటీ బ్రీడ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 100 బఫెలోస్కి అయితే నెగిటివ్ ఏంటంటే దూడలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. దూడలు చనిపోయి ఉన్నాయి. అలానే దూడలు చనిపోయిన వాటి బొమ్మలు తయారు చేసి వీళ్ళైతే మిల్క్ అయితే తీస్తున్నారు. సో మిల్క్ పరంగా అయితే నో ప్రాబ్లం, కానీ దూడలు అయితే లేవు. అండ్ నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ బఫెలోని కూడా దగ్గరుండి చూసుకొని ఇది ఎలా ఉంటుందనే ఎక్స్పీరియన్స్ కోసం అయితే మొత్తం అయితే కంప్లీట్గా చూశాను. సో మీలో ఎవరైనా సరే డైరీ ఫామ్ని విజిట్ చేసి ఉంటే మజర్ బై డైరీ ఫామ్ని, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు షేర్ చేయండి. అలానే ఎవరైనా పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ డైరీ ఫామ్ కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకి బ్రీడ్ తీసుకుంటే బెస్ట్, కొంచెం తక్కువ తీసుకుంటే బెస్ట్ అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా డైరీ ఫామ్స్ విజిట్ చేసి మీకైతే షేర్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్. సో మన అకౌంట్ని అయితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.